హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం చాలా టేస్టీగా, చాలా త్వరగా తయారయ్యేటటువంటి హల్వాని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ తీసుకుంటే 1 కప్పు షుగర్ని మనము తీసుకోవాలి. అలాగే నెయ్యి, డ్రై ఫ్రూట్స్, అలాగే యాలుకలు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష, ఇవి ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అవి తీసుకుందాము. ఇప్పుడు మనము ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలో మనము కొంచెం సేపు రోస్ట్ అవనిద్దాము. ఇప్పుడు స్టవ్ను వచ్చేసి మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్నటువంటి రవ్వని కూడా యాడ్ చేసుకొని ఈ నెయ్యిలో రవ్వ చక్కగా రోస్ట్ అయ్యేలాగా స్టవ్ని మాత్రం మనము లో ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే రవ్వ త్వరగా ఎక్కువ హీట్కి మాడిపోతుంది. అలా మాడకుండా మనము రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు వరకు. అప్పుడు మనకి రవ్వ అనేది కేసరి చేసేటప్పుడు ఉంటలు లేకుండా చక్కగా మంచి టెక్స్చర్తో చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా తయారైపోతుంది. చూసారు కదా, ఇలా మనము చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ని, రవ్వని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకుందాము. ఇలా తయారైనటువంటి రవ్వని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత దీనిని ఒక సపరేట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనిద్దాము ఈ రవ్వను వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె మనము యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు జోరుగా రావాలి అనుకుంటే 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, అదే మ్యాక్సిమం. ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి యాలుకలని ఇలా బ్రేక్ చేసుకొని పొడి పొడిగా కానీ చక్కగా యాడ్ చేసుకుంటే యాలుకల ఫ్లేవర్ అనేది మనకి ఈ వాటర్లో, రవ్వలో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఫుడ్ కలర్ని యాడ్ చేసాము. ఇది మనకి షాప్లలో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి రవ్వ అయితే చల్లారిపోయింది కదా, సో మనం తీసుకున్నటువంటి షుగర్ని కూడా ఈ రవ్వలో యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల షుగర్ అనేది మనకి హల్వాలో మంచిగా కలిసిపోతుంది. చూసారు కదా, ముందుగా కొంచెం రవ్వని మనము ఈ వాటర్లో మనము కలిపేసుకొని ఇలా మనం తీసుకున్నటువంటి గరిటెని ఇలా స్టిర్ చేసుకుంటూ మొత్తం రవ్వ అనేది కలిసేలాగా మనం తిప్పుకుంటూ కొంచెం రవ్వని యాడ్ చేసుకుంటూ ఇలా కలితిప్పుకుంటూ మనము హల్వాని తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి హల్వా అనేది ఉంటలు లేకుండా చాలా మంచి టెక్స్చర్తో టేస్టీగా తయారైపోతుంది. ఇప్పుడు మనము ఒకసారి టేస్ట్ చేసేద్దాము షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే రవ్వ అనేది బాగా కలిసిపోయి మంచిగా కేసరి హల్వా తయారైపోయింది. ఇందులో చివరగా మనము 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండేటటువంటి గుమగుమలాడేటటువంటి రవ్వ కేసరి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనము 2 నుంచి 3 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనించుకుందాము. అంతే అండి, చాలా టేస్టీగా ఉండేటటువంటి కేసరి హల్వా తయారైపోయింది. ఇప్పుడు మనము ఒక సపరేట్ బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాము. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండేటటువంటి కేసరి హల్వా మనము ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. వావ్, ఈ కేసరి హల్వా చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయడం మర్చిపోవద్దు. అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.